ఇంట్లో ఏ శుభకార్యాలకైనా పండుగలకైనా గుర్తొచ్చేది ఫస్ట్ స్వీట్ సేమియా పాయసం. అలాంటి సేమియా పాయసాన్ని చిక్కబడకుండా మరీ మెత్తగా ఉడికించుకోకుండా ఇలాంటి కొలతలతో చేశారంటే చాలా టేస్టీగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ అయితే బౌల్ వేడయ్యాక నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉన్నాయి వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక బౌల్లో నుండి తీసేసి అదే నెయ్యిలో సేమియా వేసుకోవాలి. 2 కప్పులు తీసుకున్నాను సేమియాలు నేను. సేమియాలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ మీడియంగా పెట్టుకొని వేయించుకోవాలి. ఫుల్ పెడితే తొందరగా మాడిపోతుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక బౌల్లో నుండి తీసేసి ప్లేట్లో వేసుకోవాలి. అదే బౌల్లో లీటర్ పాలు వేసుకున్నాను నేను, చిక్కటి పాలు. లీటర్ పాలు మరగనివ్వాలి. ఈ విధంగా పాలు మరగాలి. ఈ విధంగా మరుగుతూ ఉండగా ఇందాక వేయించి పెట్టుకున్న సేమియాలని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ మీడియంగా పెట్టుకొని. ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. దంచి వేసుకున్న ఇలాచీలు వేసుకున్నాను నేను. సేమియా ఉడుకుతుండగా వేసుకోవాలి ఇలాచీని. సేమియాలు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది, ఎక్కువగా ఉడకనివ్వద్దు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది, పర్ఫెక్ట్గా కనబడుతుంది. ఈ విధంగా బ్రేక్ చేసి చూస్తే ఈ విధంగా తెలుస్తుంది మనకి ఏ విధంగా ఉడికిందో అనేది. ఈ విధంగా ఉడికాక చక్కెర వేసుకోవాలి. 2 కప్పులు. 2 కప్పుల సేమియాలకి 2 కప్పుల చక్కెర వేసుకున్నాను నేను. వేసుకొని చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి. చక్కెర ముందుగాలు వేస్తే సేమియాలు ఉడకదు, కాబట్టి సేమియా ఉడికాక చక్కెర వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ను ఇందులో వేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా సేమియా పాయసం చిక్కబడకుండా టేస్టీగా ఈ విధంగా చేశారంటే చాలా బాగా వస్తుంది.